మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాల రక్షా భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జువైనల్ జస్టిస్ బోర్డును జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జువైనల్ జస్టిస్ బోర్డు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొనసాగుతూ ఉండేదన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక జువైనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కోర్టులో ప్రతి గురువారం కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. ఇక్కడ న్యాయమూర్తి, న్యాయవాదులు, పోలీసులు సివిల్ దుస్తులలో ఉంటారని, ప్రాంగణమంతా కుటుంబ వాతావరణంతో నెలకొంటుందన్నారు. నేరారోపణకు గురైన బాలలకు పునరావాసం కల్పించేందుకు వారికి ప్రత్యక్ష శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ నిబంధనల ప్రకారం బాలలను సాధారణ క్రిమినల్ కోర్టుకు తీసుకెళ్లకూడదని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బాలరక్షా భవన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము ఏదో చెప్తారు చంకలో పిల్లలు పెట్టుకొని ఊరంతా వెళ్తున్నట్టు బిల్డింగ్ కోసం చాలా వెతికాము. అసలు ఇక్కడ ఉన్న సంగతి మీరు చెప్తే కానీ తెలియలేదు. ముందరే ఉంటే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది.